అందరికీ నమస్తే అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఒక భార్య తన భర్త అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగిని రోకలి బండతో కొట్టి చంపేసింది. సో, ఇది వినడానికి చాలా మటుకు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో గాని, మన దేశంలో ఇలా భార్యలు భర్తలను లేపేస్తున్నటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. కానీ ఇదంతా కూడా ఆస్తుల విషయంలో జరిగినటువంటి విషయం అన్నమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఆ ప్రభుత్వ ఉద్యోగి పేరు వెంకటేశ్వర్లు. ఆయన ఒక మంచి ఉన్నత స్థానమైనటువంటి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 30వ తారీఖు రిటైర్మెంట్ కావాల్సిందనమాట. సో అతనికి ఏంటంటే దురదృష్టం ఏంటంటే 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అయితే ఆయనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేది రెండవ భార్య పేరు నామినీగా రాసి పెట్టాడు అనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి మొదటి భార్య ఆగ్రహంతో ఊగిపోయి భర్తతో అడిగింది, నేను మొదటి భార్యను నేనుండగా ఎలా ఆమెను నామినీగా పెడతావు రెండో భార్యను అని చెప్పేసి గొడవ భర్తతో పెట్టుకుంది. ఆ గొడవ అనేది పెద్దగా మారిపోయి ఇక తీవ్ర ఆవేశానికి లోనైనటువంటి ఆ మొదటి భార్య రోకల్ బండ తీసుకుని ఆయన్ని కొట్టుపడేసింది. ఆయన మార్గ మధ్యంలో హాస్పిటల్ తీసుకెళ్తుండగానే చనిపోయాడు. సో ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏదైనా సరే అతను రిటైర్మెంట్ అయ్యి ప్రశాంతంగా ఇద్దరు భార్యలతోటి పిల్లలతోటి ప్రశాంతంగా ఉండేటువంటి సమయంలో ఇది జరగడం బాధాకరమే. ఆయన నాకు తెలిసి ఒక 2 తప్పులు చేసిండని అనుకుంటాను. ఒకటేంటంటే మేజర్గా రెండవ పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. తప్పు అనేదంటే ఎవరైనా అనుమతి ఉండి లేకపోతే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో భార్యను చేసుకుంటే అది చట్టబద్ధంగా జరుగుతుంది. కానీ మొదటి భార్య ఉండగానే నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రెండవ భార్యను నామినీగా పెట్టడం అనేది చాలా తప్పే. మరి ఎప్పుడు చెల్లుతుంది అసలు అంటే ఇలాంటివి ఏంటంటే ఏదైనా సరే చట్ట ప్రకారంగా ఆ భార్య ఒప్పుకుంటే ఆ ప్రభుత్వ అనుమతితో తీసుకొని ఉంటే రెండవ భార్యను చేసుకుంటే ఏం కాదు. కానీ ఇక్కడ అనుమతి లేనటువంటి పెళ్లి చేసుకుంది కాబట్టి హిందూ యాక్ట్ ప్రకారం ఇది చెల్లదు. సో మొదటి భార్యకు సంబంధించినటువంటి పిల్లలకు చెందుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ రెండో భార్య ద్వారా పుట్టినటువంటి పిల్లలకు కూడా ఆస్తుల్లో భాగమైతే ఉంటుంది. సో మరి రెండవ భార్యకి ఇంకేముంటుంది, అసలు రెండవ భార్యకి హక్కే ఉండదా అంటే హక్కు లేదని చెప్పాం. కానీ ఎప్పుడైతే పెన్షన్ వచ్చేటువంటి ఉంటుంది కదా, ఆ పెన్షన్ లో ఒక భాగం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రెండవ భార్య ద్వారా పుట్టినటువంటి పిల్లలకు మాత్రం సమాన హక్కు అయితే కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకో తప్పు ఏం చేశాడంటే ఏదైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు ఇలాంటి గొడవలు వస్తాయి కాబట్టి చక్కగా ఇద్దరిని కూర్చోబెట్టి ఆ బెనిఫిట్స్ ఏదో ఇద్దరికి పనిచేస్తే ఈ సమస్య ఉండకపోయేది. ప్రశాంతంగా ఇన్ని రోజులు కష్టపడి సంపాదించి వచ్చినటువంటి డబ్బును మొత్తం తీసుకొని ఆనందంగా గడిపేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకొని తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ బెనిఫిట్స్ ఎవరికి వస్తాయి అంటే బెనిఫిట్స్ ఎవరికి వస్తాయి, పిల్లలకే వస్తాయి. మొదటి భార్యకు వస్తుంది, పిల్లలకు వస్తుంది. సో ఒకసారి ఆలోచించండి, 2 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఆస్తులున్నా సరే ఏదున్నా సరే ఇద్దరికి సమానంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. చట్ట ప్రకారంగా మీరు చేసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది పెద్దగా దీన్ని ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటాను, ఇది ఒక అవేర్నెస్ అనుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో చాలా మంది కొంతమంది 2 పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు ఆస్తులు ఇలాంటి పరిస్థితుల్లోనే పంచుతూ ఉంటారు. అప్పుడు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ అవేర్నెస్ కోసమే చేస్తున్నాను. అందరూ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇలా చేయాలనేది కాదు. 2 పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే కొద్దిగా అలర్ట్ గా ఉండి మీ ఆస్తులను పంచేయండి. ఇప్పుడు మీ రెండవ భార్యకు పోయింది ఆస్తి, అప్పుడు ఏమైపోతుంది, చట్ట ప్రకారంగా ఏంటంటే ఆస్తి మొత్తం ఆమెకు పిల్లలు లేకపోతే ఆస్తి మొత్తం మళ్ళీ మొదటి భార్యకే వచ్చేస్తుంది, పెన్షన్ మొత్తం. అంతే కదా, నువ్వు ఇప్పుడు రాసినంత మాత్రాన ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితే కదా. సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో లవర్స్ కూడా ఉంటారు, లవర్స్ కూడా కొట్టి చంపేస్తారు. జాగ్రత్తగా ఉండి ఆ పెన్షన్ ని ఎలా కాపాడుకోవాలో చూసుకోండి.